అందరికీ నమస్కారం. నవ్వడం అనేది భోగం, నవ్వించడం యోగం, లేకపోవడం రోగం. కాబట్టి ఇప్పుడు మనందరికీ ఎవరెవరి టాలెంట్ని బయట పెట్టుకోవాలన్నా ఇలాంటివి సందర్భాలు మంచి సువర్ణావకాశాలుగా మనం భావించుకోవచ్చు. నేను డిగ్రీ చదివే రోజుల్లో 1995 ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి హెచ్పిటి అని ఒక బ్రాంచ్ ఉంది. హెచ్పిటి హిస్టరీ, పొలిటికల్ సైన్స్, తెలుగు లిటరేచర్. ఈ బ్రాంచ్ని ఎక్కువగా బ్లైండ్స్ ప్రిఫర్ చేస్తారు. ఆ బ్లైండ్స్ అక్కడ మన్నవ భాస్కర్ నాయుడు అని భాషాగారని ఇద్దరు తెలుగు లెక్చరర్స్, జంట కవులని కూడా పేర్లు. అదే ఇయర్లో అక్కడ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కూడా జరిగింది. ఆ బ్లైండ్స్ కి నేను బ్రెయిలీ లిపిలో వాడు రాసుకుంటూ ఉంటే రీడౌట్ చేసేవాడిని, క్యాసెట్ వినిపించేవాడిని. అట్లా వాళ్ళు నేను అట్లా చేస్తున్నానని అలసిపోకుండా జానపద గేయాలు పాడేవాళ్ళు. ఆ తెలుగులో ఛందస్సు, అలంకారాలు ఎంత లయగా ఉంటాయనేది వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు పాడిన పాటల్లో ఒకరు వినిపిస్తాను. పోను పోను పొద్దుటూరు పండుకోను, పాత గడప వండుకోను, వంటి మిట్టమ్మే వయ్యారి జానా నిన్ను నేను మరువలేనమ్మే. పోను పోను పొద్దుటూరు పండుకోను, పాత గడప వండుకోను, వంటి మిట్టమ్మే వయ్యారి జానా నిన్ను నేను మరువలేనమ్మే. మీసమోడా నువ్వు చెట్టుకు కావిలోడా, పలికి పల్లెలు దారి చెప్పే వయ్యారి పడవ వస్తానంటే కావిలుంటాను. వెంటనే ఇంకొకడు సిహెచ్ వెంకటరాజారెడ్డి అని ఒక బ్లైండ్ అవార్డు తీసుకున్నాడు అక్కడ అదే కాలేజీలో. ఆ అబ్బాయి వెంటనే ఇంకొక పాట స్టార్ట్ చేస్తాడు. నేను నేర్చిన చీర నా నడుము పిరికేడు పండు, నా మనసు నీ మీదుందో. నేను నేర్చిన చీర నా నడుము పిరికేడుండు, నీ పెదవి దొండ పండు, నా మనసు నీ మీదుండు. ఇంటి పక్కన చేను, చెవి పక్కలో చేను నాదే. ఇంటి పక్కన చేను, చేను పక్కలో చేను నాదే. చేను తిరిగి రారా మామ చెయ్యి కలిపిపోరా, మామ చెయ్యి కలిపిపోరా. ఇంటి ముందర బావి అది గిలగల చేదుడు బావి. ఇంటి ముందర బావి అది గిలగల చేదుడు బావి. బావి తిరిగి రారా మామ బాసలాడిపోరా. నేను నేర్చిన చీర నా నడుము పిరికేడుండో, నీ పెదవి దొండ పండు, నా మనసు నీ మీదుండో. ఇంటి ముందర ముగ్గు అది ఆ పడతులు వేసిన మగ్గు. ఇంటి ముందర ముగ్గు అది పడతులు వేసిన ముగ్గు. ముగ్గు తిరిగి రారా మామ ముద్దులాడిపోరా. ముగ్గు తిరిగి రారా మామ ముద్దులాడిపోరా. వెంటనే ఎన్ వెంకటరమణ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వస్తాడు. శ్రీనివాసరెడ్డి నువ్వు మాకు ఇంత కష్టపడి రీడౌట్ చేస్తున్నావు, నేను కూడా ఒక పాట పడతాను. అప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు. కూరగాయలమ్మి పరిపేర మాయలమ్మి, పొద్దున్నే లేస్తాది, పళ్ళు తోముకుంటాది, కంపలెత్తుకెత్తుకొని కొంపలెంట పడతాది. లేతలే వంకాయల కూర కావాలంటాది, బెండకాయ పులుసు కావాలంటాది, కూర కావాలంటాది. అబదికి సోకు లబోకి పోల భజనక, వెంటనే పాలు లైన్ ఉంటాడు. ఆయన స్టార్ట్ చేస్తాడు. నేను ఒకటి చెప్తాను, సరే నువ్వు నీ కోరిక ఎందుకు, నువ్వు కూడా దాన్ని
లబ్బరి బొమ్మ మైసూరి లబ్బరి బొమ్మ బిందె మీద బిందె బిందెక్కి చూస్తే బొమ్మాయి బిందె మీద బిందె బిందెక్కి చూస్తే బొమ్మాయి బొమ్మాయిలో బొమ్మలాట మైసూరి లబ్బరి బొమ్మ బొమ్మాయిలో బొమ్మలాట మైసూరి లబ్బరి బొమ్మ గుండు మీద గుండు గుండెక్కి చూస్తే గంజాయ్ గంజాయిలో గుండులాట మైసూరి లబ్బరి బొమ్మ గంజాయిలో గుండులాట మైసూరి లబ్బరి బొమ్మ ఏం సినిమాలు మీకు అందరూ వీళ్ళు ఎంజాయ్ నవ్వేటట్టుగానే పాడుతున్నాను నేను ఒకటి విషాదంగా ఒకటి పాడినా ఇంకొకటి లేని వస్తాయి విషాదంగా పాడితే అట్లా నేను నీకు రీడ్ అవుట్ చేయలేదు కదా అయినా బయలుచుంటాడు ఇక్కడ మన రాయలసీమలో ఒక మంచి నాయకుడు అందరికీ సహాయం చేసిన వాడు ఒక ఆయన చనిపోయినాడు అనమాట మహానంద రెడ్డిని ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ మదర్ ఏ విధంగా బాధపడతారు నేను దాని గురించి మాట్లాడాలి పచ్చత్రి చేతబట్టి వల్లెవాటు వేసుకొని గడ్డ మీద పోతుంటేరో నా కొడుక మానంది రెడ్డి రాజా మానంది రెడ్డి నిలుకల కటేరను కొంటిరా వల్లెవాటు కట్టుకొని చిరు చెప్పులేసుకొని సంగు వెంట పోతుంటేరో నా కొడుక మానంది రెడ్డి రాజా మానంది రెడ్డి నిన్ను తహసీల్దారను కొంటిరా వెంటనే ఇంకొక అబ్బాయి వస్తాడు చాలా బాధపడినావు కదా సింహం నీకు ఇంకా మళ్ళా నీకు ఎనర్జీ వచ్చేదానికి ఇంకొక పాట నేను పాడతాను ఇంకొక లైన్ వస్తాడు ఆ అబ్బాయి ఏం పాడతాడంటే లింగమేసుని గుడి కాడ వంద తోటల నేను ఉంటే వంద పొదలకి వంద తీరాదా వయ్యారి జానా వంద పొదలకి వంద తీరాదా నిమ్మ చెట్టుకు నిజ్జనేసి నిమ్మ పండు కొయ్యబోతే నిమ్మ ముళ్ళు రొమ్ము నాటబ్బే కొండాల రెడ్డి సలవరైక సగం తడిసబ్బే నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు ఏది గడ్డ నా ఇల్లు గడదామా కొండాల రెడ్డి ఏరు వస్తే ఎత్తిపోదామా